వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు అయితే రాబోతా ఉన్నాయి. సో వారాహి నవరాత్రుల రోజు అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలంటే పూజా విధానం ఏ విధంగా ఉండాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, వారాహి నవరాత్రుల్ని గతంలో మీరు చేసిన వీడియోలు ఇప్పటికీ కూడా ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. సో అసలు ఆ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్పారు చాలా చక్కగా. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి రోజులు. సో ఇప్పుడు అంటే 2026లో జూలైలో వచ్చిన ఈ వారాహి నవరాత్రుల్ని ఏ విధంగా మనం చేయాలి? ఎందుకంటే 14వ తారీఖేమో మనకి అమావాస్య వచ్చింది, అది కూడా గురుమూఢ్యమి. సో ఈ మూఢం వచ్చిన తర్వాత వచ్చే వారాహి నవరాత్రుల రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుజీ? అయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటిది ఎప్పుడు ఎలా ఆచరించాలి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏ పూలతో అర్చన చేయాలి, దీపారాధన ఏ నూనెతో చేయాలి, పఠించాల్సినటువంటి మంత్రం ఏంటి, అలాగే చాలామందికి ఉండే అతి సామాన్యుడికి ఉండేటువంటి కామన్ డౌట్స్కి కూడా ఈ సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం మీకు తెలియచేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. గురూజీ, కొత్తగా ఇప్పుడు మేము అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మేము కూడా ఈ పూజా విధానంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటారు కదా. మరి కొత్తగా మేము వస్తున్నాము, ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటా ఉన్నాము, మరి పూజ ఎట్లా చేయొచ్చు? అమావాస్య వచ్చింది ముందరాని అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంతకుముందు పట్టినటువంటి వాళ్ళు అనగా పూజని ప్రారంభించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొనసాగించవచ్చు. ఓకే గురూజీ, ఇబ్బంది లేదు. కానీ కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళకి మాత్రం మూఢమి వస్తుంది, గురు మూఢమి వస్తుంది. అదే 15వ తారీఖు రోజున వస్తుంది. ఓకే ఓకే. సో కాబట్టి అది మూఢమి అనేటువంటిది వస్తుంది కాబట్టి మనకు పనికిరాదు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి సోమవారం రోజున ఇంటికి సంబంధించినంతా కూడా పూర్తిగా శుభ్రపరచుకోవాలి, పూజా వస్తువులన్నీ కూడాను శుభ్రపరచుకోవాలి. ఆ తదనంతరం 15వ తారీఖు రోజున ఉదయమే కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత బకెట్ నీటిలో, మంచినీటిలో గంగాజలం కొంత లేదా ఏదైనా నదీ నీరు, పసుపు, గళ్ళ ఉప్పు, పచ్చకర్పూరము, జాజికాయ పొడి, జాపత్రి పొడి, అలాగే ఇలాచీ పొడి మరియు కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి బాగా కలిసిపోయిన తర్వాత బట్టతో ఇల్లంతా తుడిచేసేసేయాలి. పూజా మందిరం కూడా తుడిచేసేసేయాలి. మొత్తం పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇది ప్రధానంగా పూజా సంబంధించినటువంటిది. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి 11:59 నుంచి పాడ్యం వెళ్ళిపోతుంది. 15వ తారీఖు విధియ వస్తుంది. ఈ అమ్మవారి పూజ చాలామంది ఉదయం చేసుకుంటారు, విశేషంగా సాయంకాలం పూట చేసుకుంటారు. తాంత్రికవేత్తలు మధ్యాహ్నం నిశీ సమయంలో చేసుకుంటుంటారు. కాబట్టి సాయంకాలం పూట చేసుకునే ఆచారం ఉన్నవాళ్ళు పొద్దున పూటనే సంకల్పం చేసి పూజ చేసి మళ్ళీ సాయంకాలం పూట చేసుకోవాలి. రెండవ రోజు అది రెండో రోజు కిందికి వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సాయంకాలం పూట చేసుకుంటే అది మూడో రోజు. పొద్దున పూట చేసుకునేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. పొద్దున పూట చేసుకుంటే పొద్దున పూట తిథి ప్రతిరోజు కూడాను కరెక్ట్ తిథిగానే వస్తుంది. ఎందుకంటే మధ్యాహ్న సమయానికి తిథి మారుతుంది కాబట్టి ఆ 15వ తారీఖు నాడు సాయంకాలం చేద్దామంటే విధి వచ్చేస్తుంది, అంటే రెండవ రోజు వచ్చేసేస్తుంది. తిథి ప్రకారం మనకు డే ప్రకారం ఒకటే కానీ తిథి ప్రకారం అలా వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే శాస్త్రీయ పరంగా చేసుకున్న వాళ్ళము అవుతాం. ఓకే గురుజీ, అంటే ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకైతే ఇప్పుడు వద్దంటారు, గురుమూఢమి ఉంది కాబట్టి వద్దంటారు. ఓకే ఓకే. ఇప్పుడు కొద్దిమంది మెయిన్ మహిళల గురించి మనం మాట్లాడితే గురుజీ, గర్భవతులు ఉంటారు, అదేవిధంగా కొంచెం మాకు అడ్డు వచ్చింది అని చెప్పి, డేట్ అడ్డు వచ్చింది అని చెప్పే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి గురుజీ? ప్రధానంగా మహిళలకి సంబంధించి చూసుకుంటే కొంత ఇబ్బందులన్నింటినీ మధ్య మధ్యలో వస్తాయి. ఉదాహరణకి ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 4-5 రోజులు కంప్లీట్ అయిపోయింది అనుకోండి పూజ, 6వ రోజుకు వచ్చింది ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇక 9 రోజులు చేసుకోలేరు. ఆ రోజుతో ఉద్వాసన చేయడం మంచిది. లేదా 2వ రోజు వచ్చింది అనుకోండి, పొద్దున పూట పూజ చేస్తారు, ఏ మధ్యాహ్నం రాత్రికో వచ్చింది అనుకోండి ఇబ్బంది, అప్పుడు 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మానేసేసి స్నానం చేసేసి 6వ రోజు పూజ ప్రారంభించుకోవచ్చు. 6వ తారీఖు 6వ రోజు చేసుకుని ఈ మిగిలిన కోల్పోయిన 4 రోజుల్ని సాయంకాల సమయంలో కూడా మళ్ళీ పూజ చేస్తే
ఓకే. 6, 7, 8, 9 అప్పుడు ఈ కోల్పోయిన 4 రోజులు ఈ 6, 7, 8, 9లో కలిసిపోతాయి. పూర్తి వ్రతం చేసినట్టు. కాకపోతే ఇటువంటి ఇబ్బంది వచ్చినటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఆ యొక్క అమ్మవారు చాలా తాంత్రిక దేవత, ఉగ్రరూప కాబట్టి హుహుహు. ఎక్కడ కూడా ఇల్లు అంతా తిరుగుతూ అన్ని ముట్టుకునేటట్టయితే అసలు ఉద్వాసన చెప్పడమే చాలా మంచిది. ఓకే. నో ఓకే. డౌట్. హుహుహు. లేదు మా ఇంట్లో మా వారు కానీ లేకపోతే మా పిల్లలు కానీ చేస్తారు, మా అత్తయ్య మా అమ్మగారు చేస్తారు అని అంటే ఆ పూజా మందిరం అనేటువంటిది ఏది తగలకుండా, ఏదైనా కూడా ఇంట్లో ఆ ఉన్నటువంటి రోజులు ఇంట్లో ఏది తగలకుండా ఉండి ఒక చోట ఓకే. ఓకే. స్థిరంగా ఉండి చేసుకోవచ్చు. ఓకే. గర్భవతుల విషయానికి వస్తేనండి, కొన్ని ఆచార సాంప్రదాయాల ప్రకారము 5వ నెల పడడంతోనే పురిటి సూతకం అని అంటారు. గురూజీ. కొంతమంది ప్రకారం 7వ నెల పడిన తర్వాత పురిటి సూతకం అని అంటారు. హ్మ్. కాబట్టి 5వ నెలలో పురిటి సూతకంగా భావించే వాళ్ళు 4వ నెల కంప్లీట్ అయ్యే లోపల ఈ యొక్క నవరాత్రులు వస్తే చేసుకోవచ్చు. ఓకే. ఓకే. 7వ నెలలో పురిటి సూతకం ఆచరించేటువంటి వాళ్ళు 6వ నెల కంప్లీట్ అయ్యే లోపల ఈ యొక్క నవరాత్రులు గనక వస్తే చక్కగా వాళ్ళు ఆచరించవచ్చు. కానీ ఇక్కడ నియమం ఏంటంటే గురూజీ. పురిటి సూతకంలో 5వ నెల 7వ నెల పడిన తర్వాత హుహు. భర్త కొబ్బరికాయ కొట్టకూడదు, అమ్మాయి కూడా కొబ్బరికాయ కొట్టకూడదు, గుమ్మడికాయ కొట్టకూడదు. ఓకే. కత్తి పట్టుకొని ఇవి శుభమైనటువంటి వాటిని మనం కొట్టకుండా చూసుకోవాలి. గుమ్మడికాయ, కొబ్బరికాయ. ఓకే. ఓకే గురూజీ. అలాగే సూతకం ఉన్నటువంటి వాళ్ళు, హ్మ్. హ్మ్. అలాగే ఈ సూతకం ఉన్నటువంటి వాళ్ళు పూజ ఆచరించడానికి లేదు ఓకే. ఇందులో ప్రధానంగా. ఆహాహా. కాబట్టి వాళ్ళకి కోరిక ఉంటుంది, చెయ్యాలనుకున్నా చేయలేకపోతారు. ఆ! ఇంతకుముందు గతంలో చేసుకుంటారు, ఇప్పుడు సూతకం వచ్చింది కాబట్టి చేయకూడదు. హ్మ్. కాబట్టి ఎవరైనా పూజ చేసుకుంటే ఆ పూజ చేసుకునేటువంటి వ్యక్తులకి వాళ్ళు సహాయ సహకారాలు వస్తు రూపేణ ఇవ్వచ్చు, ధన రూపేణ ఇవ్వచ్చు. ఓకే. లేదా ఓకే. ఇటువంటి జరిగేటువంటి పూజాది కార్యక్రమాల్లో ఏదైనా హోమాలు జరుగుతుంటే పాల్గొనవచ్చు. హ్మ్. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తారీఖు హ్మ్. ఏకాదశి రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడాను పూజాది అర్చనాది కార్యక్రమాలు జరిపించి హ్మ్. ఈ సంబంధించినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు కూడా 25వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకుని కేవలం 108 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం అని చెప్పవచ్చు. ఓకే. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి గురూజీ? అదేవిధంగా ఏ పూలతో మనం అర్చన చేసినా మనకి మంచి ఫలితం దక్కుతుందంటారు? అమ్మవారికి దానిమ్మ పళ్ళు, హ్మ్. పనస పండు, ఓకే. కంద, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి తేనె, హ్మ్. బెల్లం పానకం చాలా ఇష్టం. ఓకే. ఓకే. ఏది చేసినా చేయకపోయినా బెల్లం పానకం ఖచ్చితంగా ఉండాల్సిందే. పనస పండు ఉంటే మరీ మంచిది. ఓకే. ఇక అమ్మవారికి దీపారాధన విప్ప నూనెతో చేస్తే చాలా మంచిది. ఓకే. ఓకే. విప్ప పూలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఆహా! పూలు. ఆ, ఓకే. తర్వాత అమ్మవారిని అర్చించాల్సినటువంటిది ఎర్రటి పుష్పాలు హ్మ్. లేదా నీలిరంగు పుష్పాలు, అంటే శంకు పుష్పం, నీలిరంగు శంకు పుష్పము, నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు కలువ పుష్పాలు, వీటితో అర్చన చేయవచ్చు. అయితే ప్రధానంగా ఈ అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు కూడా పూజ చేసే క్రమంలో లలితా సహస్రనామ పారాయణం ఖచ్చితంగా చేయవలసిందే. ఓకే. అమ్మవారికి ధూపదీప నైవేద్యము కందదీపం పెడితే చాలా మంచిది అమ్మవారికి. అంటే ఓకే. కందగడ్డ తీసుకొని మధ్యలో పూర్తిగా కొంత లొంతలాగా చేసి అప్పుడు విప్ప నూనె వేసి ప్రతిరోజు ఆ యొక్క కందగడ్డతో దీపారాధన చేస్తే అమ్మవారు చాలా ప్రీతిపరురాలు అవుతారు. ఇక నైవేద్యముగా చేయదలుచుకున్నట్లయితే చెప్పిన విధానంగా నైవేద్యంగా చేసుకోవాలి. ఓకే. చిలకడ దుంప హుహుహు. ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి సంబంధించి. ఓకే. ఓకే. అలాగే తాంబూలం, హ్మ్. ఈ తాంబూలంలో జాజికాయ, జాపత్రి, హ్మ్. కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు హుహు. ఇవి ఉండేటట్టుగా చూసుకొని 2 తాంబూలాలు పెట్టాలి. ఒకటి అమ్మవారికి పెట్టాలి, అలాగే అక్కడనే పెట్టి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి ఒకటి వాళ్ళు భుజించాలి, పూజ చేసేవాళ్ళు భుజించాలి. ఓకే. అయితే ఈ ఓకే. పూజ చేసేవాళ్ళు ప్రధానంగా పాటించాల్సినటువంటిది ఈ 9 రోజుల పాటు నేలపై పరుంటే చాలా మంచిది. ఓకే. ఎప్పుడు కూడా తదేకంగా అమ్మవారి నామాన్ని ధ్యానం చేసుకోవాలి. హ్మ్. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యం పనికిరాదు. ఓకే. శాకాహారమే భుజించాలి. హ్మ్. ఎవరిని కూడా కోప్పడకూడదు. ఎందుకంటే ఉగ్రదేవత ఉపాసన చేస్తారు కదా, అవును. కోప్పడితే అది జరిగి తీరుతుంది. ఓహ్! కాబట్టి ఎప్పుడు కూడా మనసులోనైనా బయటికైనా కానీ ఎప్పుడు కూడా ఒకరి చెడుని మనం కోరుకోకుండా ఉండి ప్రశాంత వదనంతో ఈ అమ్మవారిని ఆచరించాలి, పూజించాలి. అలాగే అమ్మవారికి పూజా విధానంలో వాడబడేటువంటి చిత్రపటం ఉంటుంది కదా, అవును. అది శ్వేత రంగు, తెలుపు వర్ణము వస్త్రము ధరించినటువంటిది లేదా ఆకుపచ్చ వర్ణం ధరించినటువంటిది, ఒక అమ్మవారి చుట్టూ ఒక కాంతి వలయం ఉన్నటువంటి చిత్రపటం ఆహా! అలాంటివి
దొరికితే చాలా విశేషం. వారాహి అమ్మవారి చిత్రపటాన్నే పెట్టుకోవచ్చా గురూజీ? లేదు అంటే ఎందుకంటే కొద్దిమంది మళ్ళీ దాన్ని కంటిన్యూగా సంవత్సరం పాటు పెట్టుకోవాలా? ఇంట్లో ఎప్పటికి పెట్టుకోవచ్చా పూజా గదిలో అనే డౌట్‌లుంటాయి. అట్లాంటి వారికి ఏంటి మళ్ళీ ఏదైనా వేరే రూపంలో ఉన్న అమ్మవారినైనా పెట్టుకోవచ్చా? వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది లేదండి, ఓకే. పెట్టుకోవచ్చు. ఆహాహా! అయితే ఇంకా అది ఇష్టం లేనటువంటి వాళ్ళు లలిత అమ్మవారి చిత్రపటాన్ని లలిత అమ్మవారు. పెట్టుకోవచ్చు నేను. ఓకే. ఓకే. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని చెప్పేసేసి విన్నాను గురూజీ. ఏ ద్రవ్యాలతో ఈ ధూపం మనం ఇస్తే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు గురూజీ? ధూపం విషయంలో చూసుకున్నట్లయితే అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువులు అనేటువంటివి వాడాలి. హుహుహు. మిగతా ఏ దేవతకైనా కానీ ధూపము సాంబ్రాణి లేదా గుగ్గిలంతో వేస్తాం. హుహు. కానీ ఈ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువులతో ధూపం వేయాలి. ఓకే. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో 9 రోజుల పాటు చక్కగా నియమంగా ఉండి 25వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజున ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ముఖ్యంగా కోర్టు సమస్యలు, శత్రు సమస్యలు, గృహ సమస్యలు, వ్యాపార సమస్యల నివారణకి వారాహి హోమము, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహిమాల మీకు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 25వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయానికి వచ్చేసేసరికి గురూజీ. ప్రత్యేకమైన ద్రవ్యాలు అన్నాను కదా నాయన. హుహుహు. గుగ్గిలం, అది తెల్లదైనా నలుపుదైనా పర్వాలేదు. ఓకే గురూజీ. తదనంతరం ఇలాచీ పొడి, యాలకుల పొడి అంటారు. హుహు. తర్వాత పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, ఓకే. అలాగే తెల్ల ఈశ్వరి వేరు పొడి, హుహు. తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, హుహు. మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఓకే. ఇవన్నీ వేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ధూపం వేయాలి. ధూపం. హ్మ్. ఇది వేస్తే ఇంట్లో ఎన్నాళ్ళ నుంచో పట్టి పీడిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఓకే. కాస్త ఓకే. గట్ర వస్తుంది, ఆ! ఘాటుగా ఘాటు ఉంటుంది. ఉంటుంది. కానీ ఇది చాలా అమ్మవారు ఇక ఆ ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రసన్నురాలవుతారట. ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతని మనం మాటల్లో చెప్పలేము, అది అనుభవిస్తే తప్ప తెలుస్తుంది. గురూజీ. ఇప్పుడు ముఖ్యంగా ఈ అమ్మవారిని దేనికి కొలుస్తా ఉంటాం గురూజీ? అంటే నేను విన్నదాని ప్రకారం శత్రునాశనం జరగాలంటే ఈ అమ్మవారి అనుగ్రహం పొందామంటే శత్రువులు మనకు ఉండరు అని చెప్పేసి అంటా ఉంటారు. ఇంకా ఏ బాధల నుంచి బయటపడొచ్చు గురూజీ? శత్రునాశనము అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది కనిపించే సాటి మనిషిని నశించిపోవాలని కాదు. అదే. మనం ఎదగడానికి ప్రతినిత్యం ప్రతి మనిషి స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలతో సహా హ్మ్. ఏదో ఒక ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాల నివారణ జరగాలని మనసులో కోరుకోవాలి. ఆ ఆటంకాలు, సమస్యలే శత్రువులుగా భావించాలి. ఓకే. ఓకే. కాబట్టి దీంతో పాటుగా చాలామంది ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అవును. అటువంటి కోరిక, ఇల్లు అస్సలు కనబడదు, కొనుక్కోలేకపోతుంటుంటారు, లోన్లు శాంక్షన్ కాక ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అటువంటి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక ఇంటి వాళ్ళు అవుతారు. ఓకే. రైతులకి చాలా మంచి తొందరగా పంట పండుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఎంతో మంది డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు, క్యాన్సిల్ అయ్యి దూరం అయిపోతుంటారు. అవును. అటువంటి వాళ్ళకి ఇరు పార్టీలు వాళ్ళు కలిసి ఫిక్స్ చేసుకోగలుగుతారు. ఓకే. ముఖ్యంగా కోర్టు సమస్యలు, ఈ కోర్టు సమస్యల్లో ఎన్నటికీ తేలనటువంటి సమస్యలు ఉంటుంటాయి. అటువంటివన్నీ కూడాను తొలగిపోతాయి, ఓకే. ఆ సమస్యలు తీరుతాయి. ప్రయోగ బాధలు ముఖ్యంగా అమ్మవారు ఇక్కడ గమనించాల్సినటువంటిది, అమ్మవారి లలితా సహస్రనామంలో వారాహి, ధరణి, ధ్రువ అనే నామం ఉంటుంది. ఓకే. లక్ష్మీ సహస్రనామంలో వస్తుంది. కాబట్టి దీని అర్థం ఏంటి? ఈ యొక్క వరాహమూర్తి విష్ణు స్వరూపం అయితే వారాహి లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఎవరైతే ఆర్థిక బాధలు, రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఇబ్బంది పడుతున్నారో, ఓకే. అలాగే ఈ సంబంధించినటువంటి వ్యాపార అభివృద్ధితో ఇబ్బందులు పడుతున్నారో, అటువంటి వాళ్ళు అభివృద్ధి కాలేక ఇబ్బంది పడుతున్నారో, నరఘోష, నరదృష్టితో ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళు ఈ అమ్మవారి పూజ చేస్తే ఇంకా విశేషమైన ఫలితం పొందుతారు. అమ్మవారి అనుగ్రహం పొందాలి అని అంటే మనం ఏదైనా ఒక మంత్రం అనేది ఏమన్నా ఉందా గురూజీ ఈ వారాహి నవరాత్రుల్లో? అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ప్రతిరోజు కూడా, ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రము ప్రతిరోజు కూడా 1008 సార్లు ఉదయం సాయంకాలం చేస్తే చాలా విశేషమైన ఫలితం. ఇది 9 రోజులు దీక్షగా చేసే వాళ్ళకి బాగా వర్తిస్తుంది. లేదు మేము అంత చేయలేమండి అంటే ఉదయం సాయంకాలం 108 సార్లు, లేదా కనీసం ఒకరోజు 1000 సార్లు, లేదా 9 రోజుల పాటు 1000 సార్లు, లేదా 9 రోజుల పాటు 108 సార్లు చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా కానీ ఇది చేయవచ్చు, ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఏంటి ఆ మంత్రం అంటే, ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి
తన్నో వారాహి ప్రచోదయాత్. ఓకే. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వాణీహి ప్రచోదయాత్. ఇది మంత్రం. ఇది చాలా పఠిస్తే చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది. కాబట్టి మనిషిలో ఒక ఆరా వస్తుంది. ఇది చేసే కదా పవన్ కళ్యాణ్ మొట్టమొదట చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది, ఎక్కడా కూడా గెలవలేకపోయారు. కానీ ఈ వారాహి అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకున్న తర్వాత ఇక విజృంభించి ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి విజయం దక్కించుకున్నారు. కాబట్టి ఇంకా సందేహం లేదు. అర్థం ఏంటి గురించి ఈ మంత్రం? ఏది ఈ యొక్క మంత్రానికి సంబంధించిన అర్థం ఏంటంటే అమ్మవారిని స్తుతించడం. ఓం మహిషధ్వజాయై విద్మహే అంటే ఈ అమ్మవారు మహిష వాహనం మీద ఉండి ధ్వజాన్ని పట్టుకుని ఉంటుంది, లేదా అమ్మవారు ఉన్నటువంటి రథము పైన మహిషము ధ్వజ రూపంలో ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది. దండ హస్తాయై చ ధీమహి దండించే హస్తములు కలిగినటువంటిది ఉంటుంది. అటువంటి అమ్మవారిని నేను నమస్కరిస్తున్నాను, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. తన్నో వారాహి ప్రచోదయ, ఇలాంటి యొక్క మంత్రార్థము. అందుకనే ఇది చాలామంది చేసి, అయితే పూర్వకాలంలో ఇది గుప్తంగా చేసేవాళ్ళు, దీని గుప్త నవరాత్రులు అన్నారు. అందుకని మనం ఈ పూజ చేసేటువంటి వాళ్ళ నియమం ఏంటంటే ఎవరికి మనం వారాహి పూజ చేస్తున్నామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి మాట్లాడతాం గురించి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన చెప్పులు వేసుకొని కనపడ్డారని చెప్పేసి అన్నారు. మరి ఈ వ్రతం ఆచరించేటప్పుడు అట్లాంటి నియమాలు ఏమైనా ఉంటాయా? చెప్పులు వేసుకోవచ్చా? ఈ చెప్పులు అనేటువంటిది పూర్వకాలంలో ఋషితుల్యులు వీళ్ళందరూ ఎప్పుడు తపస్సంపన్నులు ఉంటారు కదా, వారు పాదాలకి పాదరక్షలు వేసుకొని తిరిగారు. కాబట్టి ఆరోగ్యరీత్యా దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఇంకా ఇది ఉన్న 9 రోజులకి ఇవి తప్ప ఇంకా వేరే వాడకుండా ఉండనటువంటివి దైవత్వాన్ని సూచించగలిగేటువంటి పాదరక్షలు ఉన్నవి వాడుకోవచ్చు. అటువంటివి ఆయన వాడుంటారు. మనం రెగ్యులర్గా వేసుకునే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ తిరిగేటువంటివి అవి వేసుకోకపోయి ఉండవచ్చు. ఎందుకంటే నియమనిష్టలతో చేసేటువంటి వ్యక్తులు ఈ చిన్న విషయాన్ని సంబంధించి మర్చిపోతారని నేను అనుకోను. జాగ్రత్తలు పాటించే ఉంటారు. అది శాస్త్రానికి అనుగుణంగానే వాడగలిగినటువంటి చెప్పుల్నే వారు ధరించి ఉంటారు అని చెప్పవచ్చు. ఓకే గురుజీ, ఇప్పుడు మనకు 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారాహి నవరాత్రులు. అంటే మనకు 23వ తారీఖు శుక్రవారం పడుతుంది, గురువారం పడుతుంది. సో మరి అమ్మవారిని ఎప్పుడు కదిపించాలి మనం? అంటే గురువారమా శుక్రవారమా? అంటే 9 రోజులు పూర్తి అయిన తర్వాత చేయాలా, లేదంటే 9వ రోజు చేయాలా గురుజీ? ప్రధానంగా నవరాత్రులు అన్నప్పుడు 9 రాత్రులు అని అర్థం ప్రధానంగా. అయితే ఇప్పుడు ఉదయం పూట చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 23వ తారీఖు సాయంకాలం కదిలించవచ్చు, తప్పులేదు. కానీ సాయంకాలం పూట చేసేటువంటి వ్యక్తులకి తెల్లవారి కదిలించాలి కదా, కాబట్టి తెల్లవారి శుక్రవారం అవుతుంది. లక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారి పూజ చేసి లక్ష్మీ సంబంధమైనటువంటి శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పకూడదు. కాబట్టి శనివారం రోజున దుర్ముహూర్త కాలంలన్నీ పోయిన తరువాత అప్పుడు అమ్మవారికి మళ్ళీ చక్కగా పూజ అర్చన చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చేస్తే చాలా విశేషము. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 9 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో మన పీఠమాధ్వర్యంలో కార్యక్రమాలు జరిపించి 25వ తారీఖు ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఆ ముక్కోటి ఏకాదశి రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఈ యొక్క అన్ని దోషాల నివారణకి, సర్వదోష నివారణకై దశమహావిద్యలలో భాగంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి వారాహి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వారాహి నవరాత్రులకు సంబంధించిన పూజా విధానాలు, నైవేద్యం, అమ్మవారికి ఏమి ఇష్టం, ఎట్లాంటి ధూపాలు, ఎట్లాంటి దీపాలు, ఎట్లాంటి దీపంతో ఆయిల్తో మనం పూజ చేయాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు గురుజీ. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.